హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కాకరకాయ చేదు లేకుండా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. కాకరకాయని మీడియం సైజు ముక్కలు కోసుకున్నానండి. మనకి మామూలుగా కాకరకాయ ఏం చేసినా కూడా చేదు పోదు, కానీ దీంట్లో 80% వరకు చేదు పోతుందండి. లైట్గా చేదు ఉంటుంది. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చేదు ఇష్టం లేని వాళ్ళు కూడా. దీనికి తెలియదండి మనకి చేదుగా ఉంది కటిగా అనేది ఉండదండి. చాలా వరకు చేదు పోతుంది. దీంట్లో ఒక టేబుల్ స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేసి అన్నిటి ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలండి. అది మన ఇష్టం అండి. మినిమం గంట పెడితే బాగుంటుంది. గంట కానీ 2 గంటలు కానీ సాయంత్రం వరకు కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. మనకైనా పనులు ఉన్నప్పుడు వీలు కానప్పుడు ముక్కలు కోసి పక్కన పెట్టేసి ఉప్పు కలిపి పెట్టుకేసుకోవచ్చు అండి. తర్వాత 2-3 గంటల తర్వాత అలా పిండితే మనకి వాటర్ వస్తుందండి. దాంట్లో చేదు అంతా పోతుంది. మనకి చేదు చూడండి మామూలుగా అట్లా వస్తుంది. అట్లా పిండేయాలండి. పిండేసి మనం దీన్ని మళ్ళీ మంచినీళ్ళలో 2-3 సార్లు కడిగేసామంటే చేదు అంతా పోతుందండి. చాలా వరకు చేదు పోతుంది. మనం వేపుడు చేయకముందే, కూర చేయకముందే ఉన్న చేదంతా కూడా ఈ నీళ్ళ ద్వారా బయటికి వెళ్ళిపోతుందండి. కాబట్టి 2-3 సార్లు మనం వాటిని కడిగేయచ్చు. ఎక్కువ నీళ్ళు పోసి మంచిగా వాటిని కలిపేసి పిండి పక్కన పెట్టి మళ్ళీ అవి వాటర్ పడబోసి మళ్ళీ పోసి అలా 2-3 సార్లు చేసుకుంటే మన చేదంతా తగ్గిపోతుందండి. ఇది మా సర్వెంట్ చెప్పిందండి, ఇలా చేస్తే చేదు ఉండదమ్మా అని చెప్పి నేను మీకు చూపిస్తున్నానండి. నేను చేసి చూసాను అంతకుముందు. చేదు అనేది లేదు అది, అందుకు మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇలా మనం 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మొత్తం నీరంతా పోయేటప్పుడు పిండి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా నీళ్ళు ఎట్లా వస్తున్నాయో. ఇదంతా కూడా దాంట్లో చేదు ఉంటుందండి. ఆ నీళ్ళల్లో చాలా వరకు నీళ్ళలో చేదు అంతా పోతుంది. ఇట్లా పొడిగా మనం గట్టిగా పిండి వేసుకున్న తర్వాత మనం బాండి పెట్టుకొని నేనైతే 2 స్పూన్లు వేసానండి. మిగతా వాళ్ళు ఆయిల్ ఎక్కువ కావాలంటే 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నేను 2 వేసాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న ముక్కల్ని వేసి మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో 1 నిమిషం హై ఫ్లేమ్ పెట్టాలండి. ముక్కలు వేడి అయ్యే వరకు. దీంట్లో పోపు దినుసులు ఏమి వేయనండి. నేను ఓన్లీ ఆయిల్లోనే ఇవి ఫ్రై చేస్తాను. ఇట్లా వేసిన తర్వాత కొంచెం అట్లా ఒక 2 నిమిషాలు ఉన్నాక మనం స్విమ్ మీద పెట్టుకొని మూత పెట్టాలండి. మూత పెట్టి దాన్ని లో ఫ్లేమ్లో మనం అలా వదిలేయాలండి. అది కొంచెం ముక్క ఒక పావు గంట పడుతుందండి. దీనికి కాకరకాయకి లేటే అవుతుంది. నిదానంగా చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్గా. ఇది మనకి మూత తీసి అప్పుడప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉన్నామండి. అది మెత్తబోయే వరకు మనం కొబ్బరి కారం తయారు చేసుకున్నాము. కొబ్బరి 2 స్పూన్లు, అంటే ఒక గుప్పుడు కొబ్బరి తీసుకున్నాను. 2 స్పూన్ల కారము, ఎల్లిపాయలు ఒక 4-5 తీసుకున్నాను. కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి. జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవచ్చు. అది వేసుకుంటే అదో ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఇవన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ముక్క ఒత్తి చూస్తే ముక్క మెత్తబడిందంటే ఉడికిందంటే మనం అప్పుడు స్విమ్ మీద నుంచి హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లోకి మార్చి మనం దగ్గర ఉండి ఎక్కడ పోకూడదండి. మాడిపోకుండా ఈవెన్గా కాలేటట్టుగా మనం దగ్గరే ఉండి ఒక 4-5 నిమిషాలు పైన పడుతుందండి టైము. దగ్గరుండి వేయించుకోవాలండి బాగా బ్రౌన్కి వచ్చేవరకు. నేనైతే లైట్ బ్రౌన్కి వచ్చాక తీసేసానండి. ఎందుకంటే మాకు క్రిస్పీగా వద్దు. క్రిస్పీగా కావాలంటే మనం ఇంకొక గంట ఎక్కువ నూనె పోసుకొని ఇంకా ఎక్కువ బ్రౌన్గా కాల్చుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి ముక్కలు. కానీ మాకు ఇలాగే ఇష్టం కాబట్టి ఇలా నేను చేశానండి. తక్కువ నూనె వేసాను. 2 స్పూన్లు వేసాను. చూడండి, రెడీ అయిపోయిందండి. ఇంతే కాకరకాయ వేపుడు చేదు లేకుండా అందరూ ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.